బిగ్ బాస్ 8 మొదటి వారం పూర్తయింది. ఇక మొదటి వారం ముగింపులో స్టేజ్ పైకి వచ్చిన కింగ్ నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఇక తర్వాత కంటెస్టెంట్స్ లో ఒకరైన శేఖర్ భాష అని పిలుస్తూ, శేఖర్ భాష, నీలాంటి కంటెస్టెంట్ ని ఇప్పటివరకు బిగ్ బాస్ లో నేను చూడలేదు. ఇప్పటివరకు చాలా మంది కామెడీ చేశారు, కానీ నీలాంటి కామెడీ ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఎవరు కామెడీ చేసినా అదేదో జరిగిన పరిస్థితులు కామెడీ చేసేవాళ్ళు, కానీ ఎదుటి వాళ్ళు మాట్లాడిన దాన్ని తీసుకొని ఎవరు హర్ట్ అవ్వకుండా వాళ్ళు మాట్లాడిన దాంట్లోనే కామెడీని వెతికి పండించడంలో అసలు నువ్వే దిట్ట. బహుశా నువ్వు రేడియో జాకీ కదా, బహుశా ఆ మాటల తీరు ఇక్కడ నీకు బాగా పనికొస్తున్నట్లుంది కదా. ఈ వారం అంతా కూడా నువ్వు మాట్లాడిన మాటల్లో నాకు కూడా ఒక పదం చాలా బాగా నచ్చింది. అదేంటంటే, నువ్వు బేబక్క కిచెన్ ఏరియాలో ఉన్నప్పుడు బేబక్క వ్యూ పాయింట్ చూపించి అందరికి నచ్చుతుంది కదా అంటే, నువ్వు దానికి ఈ వ్యూ కంటే అందరికి నచ్చిన వ్యూ ఇంకొకటి ఉంది, అదేంటో తెలుసా అంటూ ఐ లవ్ యూ అని చెప్పిన ఆటో పంచ్ డైలాగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇక ఇదొక ఎత్తైతే, శేఖర్ భాష నాగార్జున మాట్లాడుకుంటున్న ఆ టైంలో మధ్యలో లేచిన బేబక్క, సార్ మీకు ఆ రోజే స్టేజ్ మీద చెప్పాను, నేను అందరికి బేబక్కనేమో కానీ మీకు మాత్రం బేబీని, మీరు అలా పిలుస్తుంటే నా గుండె పగిలిపోతున్నట్లు అనిపిస్తుంది అంటూ వాళ్ళిద్దరి మాటల్ని మరొక స్థాయికి తీసుకువెళ్ళింది బేబక్క. ఇక ఆ తర్వాత శేఖర్ భాష ఆట గురించి మాట్లాడుతూ, భాష కోన్ టాస్క్ లో మాత్రం నువ్వేం చేస్తావయ్యా, అసలు ఎవరైనా అట్లా ఆడతారా, నువ్వు అలా ఆడుతుంటే మిగిలిన కంటెస్టెంట్స్ అంతా కూడా నవ్వలేకపోయారు, చూస్తున్న మాకైతే నవ్వి నవ్వి పొట్ట పగిలిపోయింది. నువ్వు కామెడీ కాదు, ఈ టాస్క్ లో కూడా ఎంత నవ్విస్తే చూస్తే జనాలు కూడా ఏమైపోవాలి అంటూ మాట్లాడుకొచ్చాడు నాగార్జున. నువ్వు ఓడిపోయినా కానీ ఆ టాస్క్ మాత్రం చాలా బాగా ఆడావు, ఇంకాస్త ఎఫెక్ట్ పెట్టుంటే ఖచ్చితంగా గెలిచేవాడివి అని అనిపించింది. ఇక అంతేకాకుండా శేఖర్ భాష, మీకు ఇష్టమైన ఆరెంజ్లతో అలా ఆటలాడుకోవటం కరెక్ట్ కాదు కదా, ఆ విషయం చెప్పినందుకు ఎందుకు సోనియా పైన అంత కోపం తెచ్చుకున్నావు, తను చెప్పింది కరెక్టే కదా, నీకు రాక రాక ఫుడ్ వచ్చింది, దాన్ని తిని హ్యాపీగా ఉండాలి తప్ప దాంతో ఆటలాడుతుంటే మిగిలిన వారికి ఎలా అనిపిస్తుంది, ఈ విషయం చెప్పినందుకు ఎందుకు నువ్వు సోనియా పైన అంత కోపం తెచ్చుకున్నావు, అసలు శేఖర్ భాష నీలో ఇంత కోపం ఉందని మాకే తెలియదు, అంత కామెడీ చేసి అందరితో నవ్వుతూ ఉండే నువ్వు అంతలా కోప్పడేసరికి ఇది మా శేఖర్ భాషనేనా అని అందరూ ఫీల్ అయ్యారు. ఎవరు తీసుకున్న గోతులు వాడే పడతాడు అన్నట్లుగా ఆ రోజు మిగతా కంటెస్టెంట్స్ ని ఓడించాలని ఆ టాస్క్ లో మీరు మిగిలిన థర్డ్లన్నీ ఊపుతూ ఉంటే చివరికి మీరే కింద పడి ఆ టాస్క్ లో ఓడిపోయారు. మీకు టాస్క్ ఇచ్చినప్పుడు మీరు గెలవాలి అని ఆడాలి, కానీ పక్కన వాళ్ళని ఓడించాలని కాదు, మీరు అలా అనుకోబట్టే చివరికి మీరే ఓడిపోయారు. అవును శేఖర్ భాష, నేను ఒక విషయం మర్చిపోయాను, కరాటే ఛాంపియన్ అక్క దగ్గర నువ్వు కరాటే శిష్యుడిగా చేరినట్లున్నావు కదా, ఎంతవరకు వచ్చింది నీ కరాటే ట్రైనింగ్? దేవక్క నీకు కరాటే నేర్పించాలని చూస్తుంటే నువ్వు దాన్ని కూడా కామెడీ చేస్తూ చివరికి బేబక్కనే నవ్విస్తూ కరాటే చాలా బాగా నేర్చుకుంటున్నావు. ఇక మొత్తంగా శేఖర్ భాష, నీ ఆట అయితే చాలా కామెడీ పరంగా కానీ ఇటు టాస్క్ల పరంగా కానీ అన్ని రకాలుగా చాలా బాగుంది, కానీ ఎందుకో నువ్వు అందరితో అన్ని విషయాల్లో అంత చురుగ్గా ఉన్నట్లు అనిపించడం లేదు. సో ఇక నుంచైనా అందరితో కలిసి మంచిగా ఆడుతావని అనుకుంటున్నాను అంటూ నాగార్జున చెప్పాడు. ఇక శేఖర్ భాష గురించి నాగార్జున మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయో, శేఖర్ భాష ఆట మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి.